సృజన మంజరి, ఇది సృజనాత్మక సమాహార సుధాచరి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా చాలా రోజులైపోయింది మిమ్మల్ని లైవ్ స్ట్రీమ్లో కలుసుకోలేకపోతున్నాను. సో కనీసం అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న వీడియో రిలీజ్ చేద్దామనే ప్లాన్ ఉంది, కానీ అవడం లేదు. సో ఈరోజు కొంచెం కుదుర్చుకొని మరీ చేస్తున్నాను. సో నాకు డెకరేషన్స్ అంటే చాలా చాలా ఇష్టం. మన ఇంట్లో మనమే ఓన్గా పార్టీస్ అప్పుడు ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో అలా చేసుకోవడం నాకు చాలా ఇష్టం. మీకు నేను చేసేవి ఒక్కొక్కటి అట్లా చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు సెంటర్ పీస్ ప్యారెట్ డెకరేషన్ చేశానండి. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సాటిన్ రిబ్బన్ తీసుకొని 1 ఇంచ్ కన్నా తక్కువ ఉన్నది తీసుకున్నానండి. అది 12 ఇంచ్ లాంగ్ పెట్టుకొని 2 పీసెస్ సేమ్ లెంత్ కట్ చేసుకోవాలండి. ఇది మీకు అమెజాన్లో, వాల్మార్ట్లో ఎనీ స్టోర్ దొరుకుతుంది. సో ఎక్కడైనా తీసుకోవచ్చు. 2 సైడ్స్ షైనింగ్ ఉండాలండి. ఆ తర్వాత ఒకటి తీసుకొని, సో ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా పట్టుకోండి. ఈ ఎడ్జ్ని ఇలా పెట్టుకోండి. తర్వాత ఇది తీసుకొని దాని లోపలికి పెట్టండి. ఇంకోటి రెండోది తీసుకొని ఇట్లా లోపలికి పెట్టిన తర్వాత దీని కిందకి తీసుకొచ్చి అండ్ పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ ఉంది కదా, దాని కింద నుంచి ఒక రౌండ్ చుట్టాలి. ఆ తర్వాత మీకు ఎలా వస్తుంది అనేది ఏం వరి అవ్వకండి, తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, దీని చుట్టూ తిప్పుకొని దీనికి పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి పెట్టుకున్నాం కదా, దానికి పెట్టుకొని దీన్ని ఇక్కడ ఎలాడుతుంది కదా ఇంకొకటి ఎడ్జ్ది, సో దీని లోపలికి పెట్టుకొని వెనక ఒకటి ఉంచాం కదా, దాంతో కవర్ చేసుకోండి. సో కవర్ చేసుకున్నాక ఇప్పుడు ఈ రెండింటిని ఇలా లాగండి. సో ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు వీటిని కొంచెం ఇక్కడ మెలకలు పడింది కదా, సో దాన్ని ఏం చేయాలంటే మనము చక్కగా స్ట్రైట్ చేసుకోవాలి. సో మెలకలు లేకుండా చక్కగా ఉండేలా చూసుకోవాలండి. అండ్ ఇక్కడ ఒకటి ఉంది కదా, మెల్క్ పడింది కదా, సో దీన్ని స్ట్రైట్ చేసుకున్నాం. ఇట్లా స్ట్రైట్ చేసుకున్నప్పుడు చూసుకోండి, ఎడ్జెస్ వెళ్ళిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని మీరు స్ట్రైట్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చక్కగా ఇలాగా మెలకలు లేకుండా ఇలా రావాలండి. సో వీటిని నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 ఎడ్జ్ని ఫస్ట్ పట్టుకొని గ్రీన్ దారం తీసుకొని ఎండ్ 3 వేసుకొని, సో లోపల నుంచి ఒక లోపల నుంచి ఈ 2 ఎడ్జెస్లో ఒక లోపల నుంచి వేస్తున్నాను. వేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఈ రెండింటిని కలుపుకొని జస్ట్ ఇలా కొంచెం ఇలా పెట్టేస్తున్నాను. మీరు ఏ విధంగానూ కుట్టుకోవచ్చు, బట్ ఆ రెండింటిని జాయిన్ చేసుకోవడమే. ఇంకొక స్టిచ్ చేస్తాను. ఎక్కడైతే గ్యాప్ ఉందో గ్యాప్లోకి వెళ్ళేలాగా. చూసారా? అండ్ వెనక్కి తిప్పేసుకొని సో 3 వేసేసుకోండి. ఇక్కడ అలానే ఇటువైపు కూడా కుట్టుకోవాలి. 2 ఎడ్జెస్ పట్టుకొని. సో ఇప్పుడు ఇది హెడ్ అండ్ ఇది టైల్ అండి. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎడ్జెస్ని
కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఒక 4 అలా పెట్టేసుకోండి. సో ఇది తోక రెడీ అయిపోయింది. అలానే ఇప్పుడు ఈ హెడ్కి కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోండి మనం కుట్టిన దగ్గర. తర్వాత జస్ట్ ఇట్లా చిన్నగా కట్ చేసుకోండి క్రాస్గా. కట్ చేసుకొని చూడండి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత 2 అలా పట్టుకొని జస్ట్ మీరు ఇలాగా రౌండ్గా కట్ చేసుకోండి. ఇందాక కార్నర్ కట్ చేసాం కదా, అక్కడ వరకు ఇలా కట్ చేసుకోండి. సో హెడ్ రెడీ అవుతుంది. ఇది గ్లిటర్ అడ్హెసివ్ పేపర్ అండి. మనకి నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. సో ఇలా ఉంటాయన్నమాట. ఇటువైపు ఇలా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది. అది తీసేస్తే స్టిక్కీగా ఉంటుందండి వన్ సైడ్. సో అది ఒక చిన్న పీస్ కట్ చేసి రెడ్ది. సో దాన్ని నేను ఈ తలలో ఈ రెండింటి మధ్య పెడుతున్నాను. లైక్ నోస్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. సో వన్ సైడ్ స్టిక్కీగా ఉంటుంది, అది అతుక్కుంటుంది. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే బ్లాక్ దారం తీసుకొని ఇక్కడ కింద ముడి వేసానండి. ఇందాక నాట్ చూపెట్టాను కదా ఎలా వేసుకోవాలో. సో అలా నాట్ వేసేసుకొని సో కింద నుంచి ఇట్లా పైకి తీసుకొస్తున్నాను. అండ్ ఈ నోస్లో నుంచి కూడా తీసుకొస్తున్నాను, మీకు ఊడకుండా ఉంటుందండి స్ట్రాంగ్గా. సో ఇటువైపు తిప్పితే ఒక కన్ను వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇంకొక నాట్ వేస్తున్నాను, ఎందుకన్నా మంచిది స్ట్రాంగ్గా ఉంటుందండి. వేసి మళ్ళీ ఇంకొక నాట్ ఆ స్టిక్కీ దాని నుంచి కొంచెం పక్కగా కూడా వేస్తున్నానండి, ఈ 2 జాయింట్గా ఉంటాయని. వేసి ఇక్కడ నేను మళ్ళీ కన్ను ఫ్రంట్ సైడ్ కూడా కన్ను తయారు చేస్తున్నాను. జస్ట్ దీనికి నీడిల్కి ఇలా తిప్పుకుంటూ వెళ్తే మనకి నాట్ వచ్చేస్తుంది. సో ఇంకొంచెం స్ట్రాంగ్గా కావాలంటే, పెద్దగా కావాలంటే ఇంకొక నాట్ వేసుకోండి దీని మీద. లేదా మీరు స్టిక్కర్స్ ఉన్నా పెట్టుకోవచ్చండి. నేనేంటంటే ఇలాగ స్ట్రాంగ్గా ఉంటుంది కొంచెం అనేసి ఇలా చేస్తున్నాను. ఇది స్టిక్కర్ కావాలంటే స్టిక్కర్ అతికించేసుకోవచ్చు 2 వైపులా. సో ఇటువైపు ఒక కన్ను, ఇటువైపు ఒక కన్ను. కావాలంటే ఇంకొక నాట్ కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం లావుగా కనబడాలంటే ఇంకొక నాట్ వేద్దాము. సో 2 వైపులా కన్ను రెడీ అయిపోయింది. సో దీన్ని కట్ చేసేస్తాను. మనం నెక్కి ఇలాగ అడ్హెసివ్ రెడ్ స్టిక్కీ ఉంది కదండి, ఇది ఇలా సన్నగా కట్ చేసుకోండి. వైట్ పేపర్ తీసేస్తే మీకు ఇలాగ నెక్కి చుట్టుకోవాలి. సో నెక్కి ఇలా చుట్టుకోండి.
ఎక్సెస్ ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసి కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో మీకు చక్కగా నెక్ కూడా వచ్చేస్తుంది ప్యారెట్కి. ఇలాగా మీరు ప్యారెట్స్ అన్నీ రెడీ చేసుకోవచ్చు. సో నేను కొన్ని ఇలా తయారు చేసుకున్నానండి ఇంతకుముందే. మీకు ఇలాగ గ్లిటర్ది లేకపోయినా ఇలాగ రెడ్ సాటిన్ రిబ్బన్తో కూడా మనము నోస్ అండ్ ఇట్లా నెక్కి రౌండ్గా చేసుకోవచ్చండి. సో బెల్స్ ఒకటి, అలానే ఈ రోజెస్ కూడా తెచ్చుకున్నాను, అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. సో ఇలా రోజెస్ గుచ్చుకోవడానికి ఉంటుంది. అలానే ఇంకో రోజెస్ కూడా మీకు ఇది కూడా చిన్న సైజ్ ఆర్డర్ ఇచ్చాను. ఇలా వస్తుంది. సో వీటిని ఎలా గుచ్చుకోవాలో చూపిస్తాను మీకు. ఇవన్నీ అమెజాన్లో ఆర్డర్ ఇచ్చానండి. ఈ బీడ్స్ కూడా దీంతోపాటు ఇట్లాగా కార్డ్ కూడా వస్తుంది, ఎలాస్టిక్ టైపు వైట్ కార్డు. సో దాంతో మనము స్టింగ్ చేసుకున్నాము. మీకు ఎంత సైజ్ కావాలనేది దట్స్ అప్ టు యూ అండి, ఎంత లాంగ్ చేయాలనేది. సో నేను ఫస్ట్ బెల్కి టై చేస్తున్నాను. సో ఇలా బెల్లకి టై చేసుకొని ఎక్సెస్ ఉన్నది కొంచెం కట్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ నేను ఇవన్నీ ఇలాగా నీళ్ళలోకి పెద్ద నీళ్ళలో తీసుకొని కార్డ్ పంపించుకోవాలి. సో ఇప్పుడు ప్యారెట్ తీసుకొని ఈ బోటం నుంచి మళ్ళీ అప్కి తీసుకొచ్చేలాగా మీరు గుచ్చుకోవాలండి. సో బోటం గుచ్చుకొని అండ్ అప్ వచ్చేలాగా సెంటర్కి వచ్చేలాగా చూసుకొని సో ఇలాగా గుచ్చుకోండి. ఇప్పుడు ఈ నీడిల్ నుంచి బయటికి తీసేసండి. ఇంకా ఈ నీడిల్ అవసరం లేదు మనకు, ఓన్లీ ప్యారెట్ గుచ్చుకోవడానికే అవసరం ఉంటుంది. ఇక్కడ నాట్ వేసుకోండి. సో దగ్గరగా వేసుకోండి, కొంచెం పైకి ఉండేలాగా, ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోండి. చూసారా, నేను దాని మీదుగానే వేసానండి. అండ్ అగైన్ మళ్ళీ ఇంకొక నాట్ వేసుకోండి. సో ఒకదాని మీద ఒకటి వచ్చింది. ఎల్లో బీట్ తీసుకున్నాను. సో బీట్ పంపించాను. అండ్ అగైన్ మళ్ళీ ఇంకొక నాట్ వేసుకోండి. ఇట్లా బీడ్లోంచి అట్లా వెళ్ళకుండా చూసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ పెట్టుకుంటున్నాను అండి. కొంచెం ఇట్లా క్రష్ అయ్యి వస్తుంది కదా, మీరు కొంచెం ఇట్లా అనుకుంటూ ఉంటే నీట్గా వస్తుంది ఫ్లవరు. సో ఇప్పుడు నేను దీనిలోకి పంపిస్తాను.
చూసాను కదా బయటకు వచ్చేసింది. సో ఇలా తీసుకొచ్చి ఇది పెట్టాలి. సో ఇలా వస్తుందండి. సో బీట్ తీసుకొని ఆల్రెడీ ఫ్లవర్ పెట్టుకున్నాం కదా, దాని తర్వాత నాట్ వేసాను, మళ్ళీ బీట్ వేసాను, మళ్ళీ బీట్ పెట్టినాక మళ్ళీ ఇంకొక నాట్ వేసుకోండి. సో డబల్ నాట్ వేసుకోవాలండి. మళ్ళీ ఇలా బీట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అగైన్ ఫ్లవర్ పెడుతున్నాను అండి. ఈసారి ఈ ఫ్లవర్ పెడుతున్నాను. సో మీ ఇష్టము, మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ పెట్టుకొని డిఫరెంట్ సైజెస్లో ఫ్లవర్స్ ఆడించుకోవచ్చు. సో అండ్ అగైన్ మళ్ళీ డబల్ నాట్స్ వేసుకోవాలండి. ఈ ఫ్లవర్కి పైన కొంచెం ఇక్కడ వేసుకోవాలి. సో ఇలాగ డబల్ నాట్స్ వేసుకోండి. తర్వాత మళ్ళీ అగైన్ ఇంకొక బీట్ పెట్టుకోండి. సో వాళ్ళకి పెట్టుకోండి అండ్ అగైన్ మళ్ళీ డబల్ నాట్స్ వేసుకోండి. సో ఇలా తయారు చేసుకోవాలండి. అండ్ మీకు ఎంత లెంత్ కావాలనేది మీ ఇష్టం. నేను ఇంకొక పువ్వు కూడా పెడుతున్నాను. సో డబల్ నాట్స్ వేసుకున్నాక మళ్ళీ ఇంకొక పెద్ద పువ్వు తీసుకుంటున్నాను. ఇది తీసుకున్నా అండి. మళ్ళీ సో ఆ ఫ్లవర్ కూడా కదలకుండా డబల్ నాట్స్ వేసుకున్నాను. ఇలా తయారు చేసుకోవాలండి. నేను ఇక్కడ టై చేసేస్తున్నాను. ఇలాగా పెట్టుకొని కొంచెము ఇక్కడ టై చేసేసుకుంటున్నాను. సో అలా ఉంటే మీకు మేకుకి ఎక్కడైనా అలా తీసుకోవచ్చు అనమాట. సో డబల్ నాట్ వేసండి. ఇలా హుక్ లాగా వస్తుంది మీకు. సో ఇది ఎక్కడైనా మేకుకి ఎలా తీసుకోవచ్చు అనమాట. ఇలాగా హ్యాంగింగ్ ఉంటుంది మీకు. సో క్యూట్. మరి బాగుంది కదా. ఇదిగోండి ఇలాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ గార్లెండ్స్ మధ్యలో ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. లేదా రియల్ బంతి పూలు ఉంటే ఇలా గార్లెండ్స్ ఇట్లా తయారు చేసుకొని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు సెంటర్ డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఫ్లోరల్ రెడ్ రింగ్ తీసుకోవాలండి. నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. మీకు ఎనీ క్రాఫ్ట్ స్టోర్స్లో మైకెల్స్ అలాగా ఎక్కడైనా దొరుకుతుంది. సో సైజు డిపెండ్స్ ఆన్ యూ అండి. ఎంత పెద్ద సైజ్ చేయాలనేది దాన్ని బట్టి మనం స్ట్రింగ్స్ తయారు చేసుకోవాలి. సో అలాగా మనం సెట్ చేసుకున్నాక ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టుకోవాలన్నమాట. టై చేసుకొని ఒక టేప్ పెట్టేసుకొని కదలకుండా తర్వాత మనము ఫ్లోరల్ టేపు చుట్టుకోవాలండి. ఈ ఫ్లోరల్ టేపు మనకి ఆ రింగ్ అది కనబడకుండా చుట్టుకోవచ్చండి. అది దగ్గరగా చుట్టేసుకోవాలి, కనబడకుండా. మీకు చక్కగా అంటుకుపోతుంది. ఇది నేను డాలర్ ట్రీలో దొరుకుతుంది మీకు, లేదంటే అమెజాన్లో ఇట్లా క్రాఫ్ట్ స్టోర్స్లో ప్రతి చోట దొరుకుతుందండి. సో అది తెచ్చుకొని మొత్తం అలాగా జాగ్రత్తగా రౌండ్గా చుట్టేసుకోవాలండి. ఇప్పుడు సీలింగ్కి హ్యాంగ్ చేయాలి కాబట్టి దానికి 4 సైడ్స్ తాళ్ళు కట్టుకోవాలండి. నేను కొంచెం డాలర్ ట్రీలోని ఇది తీసుకున్నాను. సో కొంచెం లావు దారం తీసుకొని 5 పేటలు తీసుకున్నాను, కొంచెం లావుగా ఉండడం కోసము. అది మనకి ఎంత పొడవు కావాలనేది మన ఇష్టం అండి. మనకి ఎంతవరకు హ్యాంగ్ చేయాలనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో 5 పేటలు తీసుకొని దానికి మళ్ళీ ఫ్లోరల్ టేప్ చుట్టానండి. ఇట్లాంటివి 4 చేసుకొని ఆ రింగ్కి కట్టుకోవాలి. ఇలాగ రింగ్కి చక్కగా తాళ్ళు అంటే నేను ఫ్లోరల్ టేప్తో టేప్ చేస్తాను కదండి అన్ని తాళ్ళు.
సో ఇలా కట్టుకొని మనం ఎక్కడ హ్యాంగ్ చేయాలనుకుంటే అక్కడ చక్కగా ఫిక్స్ చేసుకోవాలి. నేను ఈ కృష్ణుడి బొమ్మ ఊరికే మీకు పెట్టి చూపిస్తున్నాను, బట్ నేను వేరే డెకరేషన్ కోసం చేశాను ఇది. బట్ ఇక్కడ వరకు మీకు చూపట్టడం కోసం ఎలా ఉంటుందో చూపట్టడం కోసం టేప్ చేసి మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను మీకు. సెంటర్ పీస్ రెడీ అయిపోయిందండి, చూసారు కదా, చాలా చాలా బాగుంది కదా. ఇలానే మన ఫంక్షన్స్ అప్పుడు మనం ఓన్గా డెకరేషన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, ఆ తృప్తి వేరు కదండి. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రింగ్కి నాకు 8 స్ట్రింగ్స్ పట్టాయండి. సో ప్యారెట్ కిందకి ప్యారెట్ వచ్చేలాగా మనం ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకా నాకు వేరే స్ట్రింగ్స్ కూడా తయారు చేశాను ఇల్లంతా డెకరేషన్ కోసము. దానికోసం నేను ఎక్స్ట్రా మెటీరియల్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. సో ఇలాగా మీరు మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఆత్మీయులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో.